హలో ఫ్రెండ్స్, ఎంత నష్టంలో ఉన్నా కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించాడు అన్మోల్ అంబానీ. మామూలుగా పోయింది అని వదిలేకుండా మళ్లీ పోయిన దాన్ని వెతికి సంపాదించుకోవడం కోసం కొంతమంది బాగా ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఇందులో అంబానీ వారసుడైన అన్మోల్ అంబానీ ఒకరని చెప్పాలి. నిజానికి అన్మోల్ పట్టుదల అంతా ఇంత కాదు. అవును, తండ్రి అనిల్ అంబానీ చేతిలో ఉన్న సర్వం కోల్పోగా ఆ సర్వాన్ని మళ్లీ తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు అన్మోల్. ఈ రోజుల్లో తండ్రిపై ఆధారపడే పిల్లలున్నారు. లేదంటే తండ్రి ఏం సంపాదించకపోతే ఇంట్లో నుండి తరిమి కొట్టే కొడుకులు కూడా ఉన్నారు. కానీ అన్మోల్ అంబానీ అలా కాదు. పోయినదని అలాగే కూర్చోకుండా తన వంతుగా ప్రయత్నం చేసి తండ్రి గౌరవాన్ని వెనక్కి తీస్తున్నాడు. చెప్పాలంటే కొడుకు దిద్దిన బిజినెస్ అని చెప్పాలి. అసలు నాకెందుకులే అని అనుకోకుండా తండ్రికి ముందు నిలబడి డెవలప్ చేస్తున్నాడు. నిజానికి లాస్ లో తమ బిజినెస్ ను ముందుకు తీసుకురావడం అనేది అస్సలు సాధ్యమయ్యేది కాదు. కానీ అన్మోల్ తన సొంత తెలివితేటలతో తమ బిజినెస్ ను ముందుకు నడిపిస్తున్నాడు. మరి అన్మోల్ అంబానీ అంతలా చేస్తున్న కృషి ఏంటి, తండ్రి కోల్పోయినదంతా ఎలా వెనక్కి తెస్తున్నాడు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లిపోతే అనిల్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ సోదరుడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ధనవంతుడు, కానీ ఒకప్పుడు అనిల్ అంబానీ ధనవంతుడుగా ఉండేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల అనిల్ అంబానీ ఒకేసారి డౌన్ అయ్యాడు. ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ మరణించాడో అప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్య ఆస్తుల విషయంలో వివాదం వచ్చింది. ధీరుభాయ్ అంబానీ హార్ట్ అటాక్ వచ్చి తన 69 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరణించాడు. అలా తండ్రి మరణంతో రిలయన్స్ కంపెనీ అన్నదమ్ములిద్దరి మధ్య ఆస్తుల కోసం గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయింది. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ ఇంతలా ఎదగడానికి అనిల్ అంబానీయే కారణమని, తన ఐడియాస్ లేకపోతే టెలికాం, క్రూడ్ ఆయిల్, కెమికల్, ఫైనాన్షియల్ సెక్టార్స్ అంతలా సక్సెస్ అయ్యేవి కావు అని వాదించాడు. దీంతో ఈ గొడవలతో విసుగు చెందిన వీరి తల్లి కోకిలబెన్ 2005 సంవత్సరంలో ముఖేష్ అంబానీకి పెట్రోకెమికల్స్, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తులన్నీ ఇవ్వగా అనిల్ అంబానీకి టెలికాం, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్, అదేవిధంగా పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాపర్టీని ఇవ్వడం జరిగింది. చెప్పాలంటే ముఖేష్ అంబానీ కంటే అనిల్ అంబానీకి ఎక్కువ ఆస్తులు దక్కాయి. దీంతో వీరిద్దరు కూడా తమ తమ ఆస్తులు తీసుకుని వేరయ్యాక అనిల్ అంబానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి 2007లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ ప్లేస్ లో నిలిచాడు. అయితే 2005లో ఉన్న 20,000 కోట్లు విలువైన తన బిజినెస్ వాల్యూని ముఖేష్ అంబానీ 2023 వచ్చేసరికి 7 లక్షల కోట్లుగా చేస్తే అనిల్ అంబానీ మాత్రం 40,000 కోట్లుగా ఉన్నటువంటి తన ప్రాపర్టీని 2023 వచ్చేసరికి 15,000 కోట్లు చేసి కొన్ని స్కీమ్స్ లో చీటింగ్ కేసులు ఇరుక్కున్నాడు. దీంతో అనిల్ అంబానీ ఆస్తులు జప్తు చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఆయన కూడా ముఖేష్ అంబానీ తమ్ముడిని వదలకుండా అతనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు. ఇక అనిల్ అంబానీ పెట్టుబడుల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల బాగా లాస్ రావడంతో కొన్ని ఏళ్ల పాటు మీడియా కంటికి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ టైంలో కూడా ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో అనిల్ అంబానీ డౌన్ లో ఉండగా ముఖేష్ అంబానీ తన ఐడియాస్ తో ఇంకా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ గా ముఖేష్ అంబానీ ఉన్నాడు. చెప్పాలంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి పోటీ ఎవ్వరూ లేరు. అలాగే తన వారసులను కూడా మంచి పొజిషన్ లో ఉంచాడు. అయితే అనిల్ అంబానీ మాత్రం ఆ దెబ్బకు మళ్లీ కోలుకోలేదు. దీంతో అనిల్ అంబానీ వారసుడు అన్మోల్ అంబానీ రంగంలోకి దిగాడు. ఇక కొడుకు రంగంలోకి దిగడంతో అనిల్ అంబానీ వ్యాపారాలు మళ్లీ డెవలప్ అవుతున్నాయి. అన్మోల్ బాగా కష్టపడుతూ తన యొక్క ఓన్ తెలివితేటలతో తమ బిజినెస్ లను కాపాడుతున్నాడు. గత నెలలో చూసుకుంటే రిలయన్స్ క్యాపిటల్ జపాన్ కు చెందిన నిపాన్ పెట్టుబడులకు అన్మోల్ ముందుకు రావడంతో కంపెనీ షేర్లు బాగా డెవలప్ అవుతున్నాయి. అంతేకాకుండా రిలయన్స్ పవర్ షేర్ల విలువలు కూడా పెరుగుతున్నాయి. దీంతో వారి ఇన్కమ్ తో పాటు కంపెనీ నెట్వర్త్ ను కూడా పెంచింది. ఇక మరొక వైపు చూసుకుంటే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ఇన్వెస్టర్లకు కొన్నాళ్లుగా మంచి లాభాలను అందిస్తుంది. మరి దీనికి కారణం ఏంటంటే బ్యాంకులకు బాకీ ఉన్నటువంటి 1023 కోట్ల రూపాయల అప్పును రిలయన్స్ పవర్ తీర్చడమనే చెప్పాలి. ఇక గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే రిలయన్స్ పవర్ షేర్ విలువ ఇప్పుడు 300 రెట్లకు పైగా పెరిగింది. అయితే గతంలో 9 రూపాయలకు పడిపోయిన షేర్ ధర ఇప్పుడు ఏకంగా 30 రూపాయలు దాటింది. మరి దీనికి కారణం ఎవరో కాదు, అన్మోల్ అంబానీ. తండ్రి హయాంలో దివాళా తీసిన వ్యాపారాలను అన్మోల్ తిరిగి నిలబెట్టడంలో బాగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అంటే ఒక 100 కోట్లకు పడిపోయినటువంటి బిజినెస్ టర్నోవర్ ను తిరిగి 2,000 కోట్ల మార్కును దాటించాడు అన్మోల్ అంబానీ. అంటే తండ్రి వ్యాపారాల కోసం అన్మోల్ స్వయం కృషి, పట్టుదలతో బాగా కష్టపడి ఈ లెవెల్ కి తీసుకొచ్చాడు. నిజానికి అన్మోల్ ఒకప్పుడు
1.83 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్న 6వ ధనవంతుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అన్మోల్ అంబానీ పుట్టినప్పుడు తన తండ్రి అప్పుడు చాలా ధనవంతుడిగా ఉండేవాడు. అలా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అన్మోల్ ముంబైలోని కేథడ్రల్ మరియు జాన్ కన్నన్ స్కూల్స్ లో చదివి ఆ నెక్స్ట్ అతను యూకేలోని సెవెన్ ఓక్స్ స్కూల్లో చేరాడు. ఆ తర్వాత అన్మోల్ పై చదువులు చదవాలన్న పట్టుదలతో ఉండటంతో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పొందేందుకు యునైటెడ్ కింగ్డమ్ లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో చేరాడు. ఇక అన్మోల్ అంబానీ చాలా చిన్న ఏజ్ లోనే బాగా ఆలోచనలు చేసేవాడు. తమ కుటుంబ వ్యాపారంలో బాగా నిమగ్నమయ్యేవాడు. అంటే అన్మోల్ తన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీలో అడుగు పెట్టాడు. అసలు ఆ ఏజ్ లో ఎవ్వరు కూడా బిజినెస్ చేసేంత అంటే జాబ్ చేసేంత టాలెంట్ ఉండడంతో బిజినెస్ చేసే తెలివితేటలు ఉండేవి కావు. కానీ అన్మోల్ మాత్రం ఏకంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక మొదటి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో చేరాడు. అలా అతని తండ్రి సమ్మేళనం యొక్క అనేక అనుబంధ సంస్థలకు నాయకత్వం వహించి రిలయన్స్ క్యాపిటల్ లో చురుగ్గా పాల్గొన్నాడు అన్మోల్. ఇక 2014లో కంపెనీ బాధ్యతలు చేపట్టి డీలాగా నడుస్తున్న బిజినెస్ ను యాక్టివ్ గా మార్చాడు. అలా అన్మోల్ 2016లో రిలయన్స్ క్యాపిటల్ బోర్డు లో అదనపు డైరెక్టర్ గా చేరాడు. అయితే అన్మోల్ తమ బిజినెస్ లను ముందుకు తీసుకుని వెళ్తుంటే అనిల్ అంబానీ చేసిన అప్పులు బాగా పెరిగిపోయాయి. దీంతో ఈ టైంలోనే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ లో జపాన్ ను చెందినటువంటి నిపాన్ కంపెనీ వాటా పెంచుకునేందుకు ఒప్పించాడు అన్మోల్ అంబానీ. అలా అన్మోల్ తీసుకున్న ఈ డెసిషన్ తో బిజినెస్ ఊపందుకుంది. దీంతో కంపెనీ బిజినెస్ నెట్వర్క్ 100లో నుండి ఒకేసారి 2000 కోట్లకు దాటిపోయింది. అయితే కొన్ని సర్వేల ప్రకారం చూసుకుంటే 2023 నాటికి అనిల్ అంబానీ ఆస్తి విలువ 250 కోట్లకు చేరిందని తెలిసింది. అంటే దీని వెనుక కొడుకు అన్మోల్ పట్టుదల ఉందని అర్థమవుతుంది. ఇక ఇదే విధంగా వీరి బిజినెస్ రన్ అయితే మాత్రం అనిల్ అంబానీ మళ్లీ ధనవంతుడి లిస్టులోకి చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి తండ్రి తలరాతను మార్చేశాడు అన్మోల్ అంబానీ. అయితే ఇటీవలే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనిల్ అంబానీ కనిపించడంతో ఆ టైంలో అనిల్ అంబానీని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారని చెప్పాలి. ఆ టైంలో అనిల్ తన ఫ్యామిలీతో వచ్చి ఒక సామాన్య వ్యక్తిలాగా కనపడ్డాడు. ఇక కొడుకు అన్మోల్ ఇదే విధంగా తమ బిజినెస్ ను పైకి తీసుకెళ్తే అనిల్ అంబానీలో మునుపటి రూపం వస్తుందని అంటున్నారు. మరి అన్మోల్ అంబానీ కృషి ఇంకెంతలా ముందుకు పోతుందో చూడాల్సి ఉంది. ఇక అనిల్ అంబానీకి అన్మోల్ అంబానీతో పాటుగా అంశుల్ అంబానీ కుమారుడు కూడా ఉన్నారు. ఇక అన్మోల్ అంబానీ ముంబైకి చెందిన వ్యాపారవేత్త అంటే ప్రముఖ వ్యాపారవేత్త దివంగత నికుంజ్ షా కూతురు క్రిషాను పెళ్లి చేసుకున్నాడు. కేవలం తమ కుటుంబ సన్నిహిత వర్గాల సమక్షంలో మాత్రమే పెళ్లి జరుపుకున్నాడు. ఇక ముంబైలో పుట్టి పెరిగిన క్రిషా సోషల్ వర్కర్, ఎంటర్ప్రెన్యూరర్ కూడా. లండన్ స్కూల్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆమె సోషల్ పాలసీ డెవలప్మెంట్ లో డిగ్రీ చేస్తుంది. ఇక నెక్స్ట్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో పొలిటికల్ ఎకనామిక్స్ పూర్తి చేస్తుంది. ఇక క్రిషా కొంతకాలం పాటు యూకేలో అసెంచర్ లో వర్క్ చేయగా ఆ తర్వాత భారత్ కు తిరిగి వచ్చి ఎంటర్ప్రెన్యూర్ గా మారింది. ఇక తన భర్త వ్యాపారాలకు కూడా బాగా సపోర్ట్ గా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక కొడుకు తండ్రికి ఎలా అండగా ఉండాలో చూపించాడు అన్మోల్ అంబానీ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.